జై శ్రీలక్ష్మి తల్లి, సల్లని తల్లి, చక్కని తల్లి, అందరినీ కరుణించి కాపాడమ్మా. తెలుసో తెలియకో మేము చేసిన తప్పుల్ని క్షమించు తల్లి. ఈరోజు నీ పుట్టింటి వాళ్ళు మీకు పసుపు కుంకుమ తీసుకొచ్చి నిన్ను అందంగా అలంకరించి చేస్తారు తల్లి. ఆ పసుపు కుంకుమ తీసుకొచ్చే భాగంగా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నీ తిరునాళ్ళకి వచ్చే జనానికి అందరికీ చల్లగా కరుణించి కాపాడి చల్లని తల్లివి నువ్వు. ఎవరికి ఏ ఆపద రాకుండా తెలుసో తెలియకో నీ పుట్టింటి వాళ్ళైనా సరే ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ మీ పెద్ద మనసుతోటి ఆ తల్లి అందరినీ క్షమించమ్మా. చల్లని తల్లి, శ్రీలక్ష్మి తల్లి, నీ ఆశీస్సులు, నీ అనుమతి ఉంటే నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. నన్ను నీ అనుమతితోటి తీసుకెళ్ళే భారం నీ మీదే పెడుతున్నాను తల్లి. నన్ను నీ తిరణాలకి చేర్చే దారి చూపియమ్మ నాకు. నువ్వే తల్లి, చల్లని తల్లి. జై శ్రీలక్ష్మి తల్లి, జై శ్రీలక్ష్మి తల్లి. ఈరోజు నీ కుంకుమ బండిని చూడాలని నాకు ఆశగా ఉందమ్మా. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళి తల్లి. జై శ్రీలక్ష్మి తల్లి. జై దుర్గా భవాని. ఈ తల్లులందరూ చక్కని తల్లులు, చల్లని తల్లులు. అందరినీ మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిస్తే అక్కును చేర్చుకునే తల్లులు అనమాట. ఇంకా ఇక్కడ ఈయన ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అంటే చాలు ఆయన కరుణిస్తాడనమాట. ఇంక ఇక్కడ చూస్తే మన బోలా శంకరుడు ఈయనకి ఒక్క చెంబు నీళ్లు పోసి తండ్రి నీవే దిక్కు అంటే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు. అంత మంచి మనసున్న మహారాజు అనమాట ఆయన. ఈరోజు అమ్మవారికి కుంకుమ బళ్ళు వెళ్తాయి అన్నమాట. నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఆ తల్లి ఆశీస్సులతోటి. జై శ్రీలక్ష్మి తల్లి, జై జై శ్రీలక్ష్మి తల్లి. ఈ చల్లని తల్లి చూపు అందరి మీద ఉండి వెళ్ళిన ప్రతి భక్తులకి ఆ అమ్మ ఆశీస్సులు దొరకాలి అని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ ప్రమీళ శ్రీనివాస్. గుడ్ మార్నింగ్.